విలాప వాక్యములు 3:23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మన ఎడల ఏం పుడుతుందంట? వాత్సల్యత. వాత్సల్యత అంటే అర్థం ఏంటి? ప్రేమ. ఆయన మన ఎడల ఏం పుడుతుందట? ఆయనకి వాత్సల్యత. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, హెచ్చించాలని, నీ యొక్క కోరికను తీర్చాలని ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అందును బట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమెను చెప్పండి. మన ప్రభు నమ్మదగినవాడా కాదా? చివరి వాళ్ళు చెప్పండి. మన దేవుడు నమ్మదగినవాడా కాదా? మనం నమ్మదగిన వారమేనా? మనం కాదు. కానీ ఆయన పట్ల నమ్మకత్వాన్ని చూపించకపోతున్నా సరే ప్రభు మన నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు అంటే, ఆయనకు విరోధంగా మనం మాట్లాడుతున్నప్పటికీ, విరోధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా ఆయనే మనల్ని గద్దించి, ఆయనే మనల్ని హెచ్చరించి, వారికి చెప్పాలి, ఆయనే మనల్ని శిక్షించాలంటే ఎంతసేపు? మనం ఆయనకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా, విరోధంగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఆయనకి ఇష్టకరంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన మన ఏళ్ళ నమ్మకస్తుడుగానే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనించాను, ప్రభు ఆయన ఎంత నమ్మకస్తుడు, ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు. ఏ విషయాల్లో తన నమ్మకత్వాన్ని మన పట్ల రుజువుపరుచుకున్నారంటే, మన పాపాలని కడిగే విషయంలో దేవుడు తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన మనల్ని రక్షించడం కొరకు పరమ విడిచిలోకానికి వచ్చారు. పరలోక రాజులో ఉండటం అనేది విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోలేదు. దాసుని స్వరూపాన్ని ధరించారు, రిక్తునిగా మారారు. ఆయన ఎంతైనా తగ్గించుకున్నాడు, తన నమ్మకత్వాన్ని మన పట్ల రుజువుపరుచుకున్నారు. ఆయన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు, ప్రవక్తల ద్వారా లేఖనాలను ఇచ్చాడు. ఆ లేఖనాలని ఆయనలో ఇమిడ్చుకుని నెరవేర్చి తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఈ లోకానికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన విధుల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, బలవంతులకు దేవుడు, సమాధానకర్తకు అధిపతి అని అతను పిలువబడతాడని రాయబడితే, ఆయన నమ్మకమైన రీతిలో కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చి ఆ లేఖనాలన్నీ కూడా ఆయనలో నెరవేర్చుకున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. యేసయ్య నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావంటే చాలా రీజన్స్ ఆయన చెప్తాడు. ప్రాముఖ్యమైన రీజన్ ఏంటి తెలుసా? లేఖనాలు నెరవేర్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. నేను నమ్మకస్తున్నాయ్యా, వాగ్దానం చేశాను. నేను సర్వలోక మానవాళ్ళని కూడా పాపం నుంచి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. ఆయన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. నిజంగా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి పాపాలను క్షమించే విషయంలో ఆయన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇది పాపాలు క్షమించబడాలంటే ఎవరి ద్వారా సాధ్యపడేటువంటిది కాదు. నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, నువ్వు చేసే తీర్థయాత్రలు, నువ్వు చేసే నదీ స్నానాలు, నువ్వు చేసే యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, నోములు నిన్ను పాపం నుంచి రక్షించలేవు. అది కేవలం మాత్రమే నువ్వేం చేసుకుని భ్రమపరుచుకుంటున్నావు. చెడుదని పాపం పోవాలంటే పాపం రేని రక్తం మాత్రమే పాపాన్ని క్షమించగలదు. పాపం రక్తం మాత్రమే పాపాన్ని తీసివేయగలదు. ఈ లోక చరిత్రలో పాపం రక్తం ఎవరికైనా ఉందంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే. ప్రపంచంలో మరి ఎవ్వొక్కరికి లేదండి. ప్రతి ఒక్కరిలో జన్మ కర్మ పాపాలు ఏర్పడి చేసినాయి, కానీ నా ప్రభులో జన్మ కర్మ పాపాలు లేవు. నా దేవుని లేఖనం చెప్తుంది ఆయన నిర్దోషి, పాపుల్లో చెరక ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు అని దేవుని లేఖనం చెప్తుంది. ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. మనము పితృం పారిమర్యం వ్యర్థమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనము వెండి బంగారం క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కలంకను పరిశుద్ధమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం. వీ హ్యావ్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఇస్ సో ప్రెషియస్, విచ్ ఇస్ హోలీ. పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాం. వెండి బంగారము క్షయమైన వస్తువుల చేత మనం ఏం చేయబడలేదు? విమోచింపబడలేదు. వీ హ్యావ్ బీన్ రిడీమ్డ్ బై ద పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన క్రీస్తు రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? విడుదల చేయబడ్డాం. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా మాత్రమే పాపక్షమాపణ. కాబట్టి ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవడు అదృష్టవంతుడు? ఎవడు ఫార్చునేట్ పీపుల్ అంటే, ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో వారు ధన్యులని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకుని ధన్యుడిగా ఉన్నావా, లేదా పాపంలో జీవిస్తే ఇంకా అన్యుడిగానే బతకాలనుకుంటున్నావా? ధన్యుడిగా ఉంటావా లేదా అన్యుడిగా ఉంటావా? పాస్టర్గా నేను ధన్యుడిగా ఉండాలనుకుంటున్నానని ఆశించిన వారు చేతులు ఎత్తంటారు ఒకసారి. మ్యాన్ అయితే అన్యులుగా ఉంటారా మీరు? ధన్యుడిగా మారాలా? ధన్యుడిగా మారినటువంటి వారికి ఏంటి? నిత్య జీవం. హల్లెలూయా. రెండోదిగా దేవుడు ఆయన ఏ విషయాల్లో నమ్మదగినటువంటి వాడిని ఆలోచన చేస్తే, శోధన తప్పించే విషయంలో నమ్మదగినటువంటి వాడు ఆయన. నీ మీదకి శోధన వస్తున్నప్పుడు దేవుడు తప్పించేటువంటి వాడు.
నీ మీదకి అపాయం వస్తున్నప్పుడు దేవుడు తప్పించేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. రాబోతుంది మనందరి మీద నిత్య శోధన. అదేంటది? నిత్య నరకాగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. నమ్ముతున్నారా? నరకం గురించి చెప్తుంటే చాలామందికి ఎక్కడ జరుగుతాయండి, ఇవి ఎక్కడ ఉన్నాయండి, మీరు చూసొచ్చారా? సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు హీ వాస్ టాకింగ్ అబౌట్ హెల్. నరకం గురించి ప్రభు మాట్లాడారు. ప్రభు మాట్లాడారంటే అది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. హెవెన్ ఈజ్ ద ప్లేస్, హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. పరలోక రాజ్యం ఇది ఎవరి కోసం అంటే సిద్ధపరచబడినటువంటి వారికి సిద్ధపరచబడినటువంటి ప్రాంతము. అది కూడా సిద్ధపరచబడింది. ఇట్ వాస్ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. ఎవరైతే సిద్ధపడతారో వారి కోసం సిద్ధపరచబడిన ప్రాంతం అది. హెల్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ అన్ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడినటువంటి వారి కొరకు సిద్ధపడిన ప్రాంతమే నరకం. కాబట్టి ఆ శోధన నుంచి దేవుడు మనం తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సాతాను శోధనలు, సాతాను యొక్క ఉప్పెనలు, సాతాను యొక్క ఆ అగ్ని బాణాల నుంచి రక్షించడానికి దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును అటు చూడండి. ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. యోబు గారిని ఎంతవరకు అనుమతించాడు సాతాన్ని? చూడండి, శోధన అనేది ఎవరి నుంచి వస్తుంది అంటే సాతాన్ నుంచి వస్తుంది. పరిశోధన అనేది ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. సో యోబుని శోధించింది సాతానుడే. ఎంతవరకు శోధించబడడానికి అనుమతి ఇచ్చాడు సాతానికి? సాతానా, నువ్వు ప్రతిదాన్ని టచ్ చేయొచ్చు. యోబు యొక్క ఆస్తిని టచ్ చేయి, తన శరీరాన్ని టచ్ చేయి, తన పిల్లని టచ్ చేయి, ఏదన్నా చేసుకో. కానీ తన ప్రాణం తీసేటువంటి అధికారం నీకు లేదు. ఎక్సెప్ట్ హిజ్ లైఫ్, ఎక్సెప్ట్ హిజ్ లైఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ఎనీథింగ్ అని ప్రభువు చెప్పాడు. చెప్పిన తర్వాత సాతాను అన్ని రకాలుగా వచ్చాడండి. మొదట ఏం చేశాడు? ఆస్తి మీద దెబ్బ కొట్టాడు, అంతస్తు మీద దెబ్బ కొట్టాడు, స్నేహితులను దూరం చేశాడు, బంధువులను దూరం చేశాడు, పిల్లలను దూరం చేశాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే యథార్థతను విడిచిపెట్టేస్తాడేమో. యథార్థత అంటే యేసుని విడిచిపెట్టేస్తాడు, దేవుని విడిచిపెట్టేస్తాడు. దేవుని దూషించే ఇచ్చేసి సాతాను గడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు, ఏం చేస్తా? నేను స్తుతించకుండా ఎలా ఉంటాడు? జాబ్ ఇచ్చావు, మంచి ఇన్కమ్ ఇచ్చావు, కార్లు ఇచ్చావు, బంగ్లాలు ఇచ్చావు, విల్లాలు ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, భూములు ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇచ్చావు, స్నేహితులను ఇచ్చావు, బంధువులను ఇచ్చావు, భార్యని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు. ఇన్నుంటే నేను దూషిస్తాడు అనుకుంటున్నావా? రోజు పొగుడుతానే ఉంటాడు. ప్రభు నీ ఎంత మంచోడు, ప్రభు ఎంత ఆశీర్వదించావని. నేను రోజు ఏమంటాడు? నేను ఆరాధిస్తాడు, నేను కనపరుస్తాడు. ఒకసారి తీసేయన్ని, నేను దూషించకుండా ఉంటాడేమో చూడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోబు అలాంటి కాదయ్యా, ఏమున్నా లేకపోయినా నన్ను ఆ విధంగా స్తుతిస్తాడు. అబ్బా చూద్దాం మరి, నాకు ఒకసారి అవకాశం వేయండి, అవకాశం ఇచ్చాను చూసుకో అన్నాడు. మొత్తం అంతా కూడా యోబు చుట్టూరు కూడా దేవుడు ఏం వేసాడంట? కంచేసాడట. ఆ కంచులోకి ఎవడన్నా వెళ్ళాలంటే ఎవరపు అనుమతి కావాలి? నీకు తెలుసా? నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు నీ చుట్టూ కూడా ఏమేస్తాడు? అది నీకు కనబడదు. నీ మీద అనేక దురాత్మ శక్తుల ప్రభావం ఉంటుంది. నీ మీద చీకటి శక్తుల ప్రభావం ఉంటుంది. సాతాన్ని ఎలాగైనా శోధించాలని, సాతాన్ని నీకు నష్టాన్ని కలుగు చేయాలని, నీ ప్రాణం తీసివేయాలని అనేక దురాత్మ శక్తులు నీ మీద పోవడం చేస్తున్నప్పుడు దేవుడు నీ చుట్టూరు కూడా ఏముంచుతాడు? దైవ సేవకులుగా చేసే ప్రార్థన మీకు కంచెలా ఉంటుంది. మీరు చేసే భక్తి ఎలా ఉంటుందంటే మీకు కంచెలా ఉంటుంది. మీరు చేసేటువంటి ఆరాధన మీకు అది ప్రయోజనకరంగా మారుతుంది. నువ్వు అనుకుంటావు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమున్నది, నా చుట్టూరు ఏమన్నా ఉందంటే ఉంది. ఆత్మీయ ఆత్మలోకంలో నీ చుట్టూరు కూడా కంచె వేయబడతా ఉంది. దేవుడు సంరక్షణ ఇస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు అంటున్నాడు, ఆ కంచెని తీసేయ్యా, నేను చెలరేగిపోతాను. ఏ నోటితో అయితే అల్లు స్తోత్రం అన్నాడో అదే నోటితో నేను దూషించేలా చేస్తాను. ఓకే చెయ్యి అన్నాడు. సాతానుడు ఎలా ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు. మెల్లమెల్లగా ఆస్తి పోతా ఉంది, అంతస్తు పోతా ఉంది, పిల్లలు పోతా ఉన్నారు, స్నేహితులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, శరీరం మీద కూడా కొట్టాడు. చివరికి చిల్ల పెంకులు తీసుకుని గోక్కునే పరిస్థితికి యోబు వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, ఏంటి శోధన, ఏంటి శోధన, నాకెందుకు రావాలి?
అనే బాధ ఉంది, కానీ తన విశ్వాసం మాత్రం తగ్గట్లేదు. తను దేవుని ఆరాధించేటువంటి ఆ విధానంలో మార్పు రావట్లేదు. చివరికి అనుకున్నాడు, అన్ని విషయాల్లో శోధించాను, ఈసారి భార్య రూపంలోకి వెళ్ళి శోధిస్తానని భార్య రూపంలో వచ్చాడు. ఎవరు? భార్యే, కానీ భార్య లోపల ఎవరున్నారు? వాడున్నాడు. వాడుండి అంటున్నాడు, ఇంక యథార్థను విడిచిపెట్టవా యోబు? ఇంక యథార్థను విడిచిపెట్టవా? దేవుని దూషించి మరణంకో, దేవుని దూషించి చచ్చిపోయాక అన్నప్పుడు యోబు మాట్లాడుతున్న మాటలకి సాతానుగాడు ఏంటి అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. యోబు మాట్లాడుతున్న మాటలకి సాతాను ఓడిపోతున్నాడు. తన భార్యతో చెప్తున్నాడు, అమ్మా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. నేను తల్లి గర్భంలో దిగంబరంగానే వచ్చాను. తల్లి నుంచి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకువెళ్ళి నేను. దేవుడిచ్చాడు, ఈ మధ్యలో వస్తుందంతా దేవుడిచ్చిందే కదా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు స్తోత్రం, ఆయన తీసేసుకున్నప్పుడు ఆయన దూషించడం కాదమ్మా. ఏమున్నా లేకపోయినా నేను దేవునిగానే స్తుతిస్తాను. ఏమున్నా లేకపోయినా సరే దేవునిగానే ఆరాధన చేస్తాను. ఆయన నాకు ఇచ్చినా, ఆయన పెట్టినా, నాకు పెట్టకపోయినా ఆయన నాకు తండ్రే, ఆయన నాకు దేవుడే. నా చేత అద్భుతం చేసినా చేయకపోయినా నేను ఆయన్ని స్తుతించకుండా నేను మానలేను, ఆయన స్తుతించకుండా ఉండలేను నేను అని ఎప్పుడైతే తన ఆరాధనను ఎప్పుడైతే ప్రకటించాడో దుష్టుడు ఓడిపోయాడు. దేవాదేవుడు యోబుని బట్టి సంతోషించాడు. నా కుమారుడు యోబుని చూసావా సాతాను అని ప్రభు అన్నాడు. చూసారా? నిజంగా అలాంటి యథార్థ పరులు, అలాంటి ఆరాధన పరుల కోసం, యథార్థంగా ఆరాధించేటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వెందుకు కాకూడదు? యథార్థంగా దేవుణ్ణి స్తుతించటం ఎందుకు నీ వల్ల కావట్లేదు? దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.